సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ కిరణ్. సో నేను చాలామందికి అడుగుతా ఉన్నా. సో ప్రశ్న ఏంటిదంటే, మీకేదైనా లక్ష్యం ఉందా? సో ఆ లక్ష్యం మీరు సాధించగలుగుతున్నారా? అని అడిగినప్పుడు చాలామంది చెప్తున్న సమాధానం ఏందంటే, లక్ష్యం అయితే ఉంది, కానీ అది సాధించడానికి సో మార్గం లేదు. సో దానికి చాలా ఆర్థికంగా చాలా సంపాదించాల్సిన అవసరం ఉంది. అది సంపాదించలేకపోతున్నాం. సో ఇట్లా చాలా రకాల ఆన్సర్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. సో ఈ మధ్యలో నేను ఒక వ్యక్తిని కలిసాననమాట. సో ఆ వ్యక్తి సో చాలా సంవత్సరాల నుండి, అంటే దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల నుండి, సో ఇంకా ఎక్కువనే అయింది. సో ఒక యోగా కేంద్రం అనేది నడిపిస్తూ ఉన్నారు. చాలామందికి అది హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. అయితే దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా నడిపిస్తున్నారనమాట. సో ఆయన ఒక ఆలోచన ఏంటిదంటే, ఒక పెద్ద షెడ్ వేసి సో దాని కిందల నడిపించాలి అని చెప్పేసి. ఎందుకంటే బయట రెంట్స్ అనేటివి ఇబ్బంది అవుతుంది. సో దీన్ని చేయాలి అంటే ఇది కావాలి. దానికోసం ఒక 3,00,00,000 రూపాయలు ఆయనకి ఖర్చు అవుతుంది. అంటే ఒక ఫంక్షన్ హాల్ లాగా క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఒక ఉద్దేశం ఉంది ఆయనకి. సో ఎందుకోసం అంటే, నాన్ ప్రాఫిటబుల్గా నడిపిస్తున్నప్పుడు దాని ఖర్చులు వెళ్ళాలంటే కష్టం కాబట్టి సో ఆయన ఆలోచన అది. సో దీన్ని ఒక 3-4 సంవత్సరాల్లో ఆయన చేయాలని అనుకున్నారనమాట. సో అప్పుడు ఆయనకి ఎవరో వెస్టిజ్ ఆఫర్స్ నుండి గురించి చెప్పడం వల్ల సో యాజ్ ఏ ఈ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడానికి సో వెస్టిజ్ చక్కగా ఉపయోగపడుతుంది అనేది ఆయనకు అర్థమయ్యి ఆపర్చునిటీ తీసుకొని వర్క్ చేస్తున్నారనమాట. అంటే ఈ విధంగా అందరికీ అర్థం కావాలంటే అర్థం కాదు. సో చాలామందికి వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు ఏంటిదంటే, వాళ్ళు ఇమేజ్ ఎక్కడ ప్రాబ్లం అవుతుందని ఫీల్ అవ్వడం, సో లో కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వడం, ఇది నేను చేయగలుగుతాను అనుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ మార్గం సరి అయినది, ఈ మార్గంలో నేను విజయం సాధించగలుగుతా అనే ఆలోచన రావాలి. ఆలోచన వస్తేనే చేయగలుగుతారు అనేది కరెక్ట్ విషయం. కానీ సో ఈయనకు వచ్చినట్టు మనందరికీ అట్లా ఆలోచన రావడం కష్టం. సో దానికోసం ఏంటిదంటే, సో వెస్టేజ్ నిజంగా కరెక్ట్ ఆపర్చునిటీనా? సో మనం ఇక్కడ నిజంగా మన లక్ష్యాన్ని సాధించగలుగుతామా? సో మనం నిజంగానే ఒక గౌరవాన్ని పొందగలుగుతామా అని తెలుసుకోవాలంటే మాత్రం సో దానికి చక్కగా ఉపయోగపడే ఒక ఈవెంట్ ఉంది. సో ఆ ఈవెంట్ వచ్చేసి ఫ్యామిలీ రీయూనియన్ అంటాం. సో షార్ట్ ఫామ్లో ఎఫ్ఆర్యు అని పిలుస్తాము. ఇది హైదరాబాద్లో జరగబోతుంది. సో ఎవరైతే మీకు సో మీ లక్ష్యాన్ని సాధించాలి అని అనిపిస్తుందో సో దానికి వెస్టేజ్ ఏ విధంగా తోడ్పడుతుంది అని తెలుసుకోవాలంటే మాత్రం ఎఫ్ఆర్యు అటెండ్ కండి. సో ఇది ఒకటే కాదు, సో చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు కూడా ఒక పరిష్కారం ఎఫ్ఆర్యు. సపోజ్ ఒక ఇద్దరు అన్నదమ్ములు కూడా కొట్లాడుతున్నారంటే, వాళ్ళిద్దరు అన్నదమ్ములు సో వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఎఫ్ఆర్యుకి రండి. సో మళ్ళీ జీవితంలో కొట్లాడే అవకాశం ఉండదు. సో అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో కనుక సో ఇలాంటి తగాదా ఉన్నా సరే, ఇద్దరు భార్యాభర్తలు ఎఫ్ఆర్యు అటెండ్ కాండి. సో 100% మీరు ఆ తగాదాలు వదిలేస్తారు. సో ఇట్లాంటి ఒక అద్భుతమైన సెషన్ జరగబోతుంది. సో దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి, ఒక అద్భుతమైన లీడర్షిప్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎస్పి భారిల్ అనే వ్యక్తి. సో దీన్ని కాంటాక్ట్ చేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.